కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని హంపి ఉత్సవాలు ఈ నెల 13 నుంచి 15 వరకు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కవిత ఎస్ మణికేరి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విజయనగరం సామ్రాజ్య వారసత్వ ప్రదేశమైన హంపి ఉత్సవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని 1000 డ్రోన్ల లైట్ షోలు, హెలికాప్టర్ రైళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. హోస్పేట హంపి మధ్య 50 కిలోమీటర్ల మేర విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్టు తెలిపారు. ఈ ఉత్సవాలలో 5 వేదికలలో దాదాపు 5,000 మంది కళాకారులతో సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బోటింగ్, హెలికాప్టర్, రైళ్లు, రాక్ క్లైంబింగ్స్ వంటి వాటితో పాటు వివిధ రకాల సాహస క్రీడలు ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలను విజయనగర సామ్రాజ్య గత సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఆధునిక సాంకేతికత కలగలిపి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవాలను తిలకించడానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ కలగకుండా ట్రాఫిక్ ను మళ్లించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు వచ్చే వాహనదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ జాహ్నవి, జిల్లా పంచాయతీ అధికారి నోయం గజాం, మొహమ్మద్ అక్రమ్ షా తదితరులు పాల్గొన్నారు. ನಾಮಕರಣ ಮಾಡಿದ್ದೇವೆ. ವಿದ್ಯಾರಣ್ಯ ವೇದಿಕೆ ಸೊ ಮೊದಲೇ ಪ್ರತಿ ಸಲ ಮೇನ್ ವೇದಿಕೆಯಲ್ಲೇ ನೀವೆಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ರಿ. ಎರಡನೇ ವೇದಿಕೆ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಇದ್ವಿ. ಸೊ ಈ ಸಲ ನಾವು ಎರಡನೇ ವೇದಿಕೆಯಲ್ಲೂ ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಆಯೋಜನೆ ಮಾಡಿದ್ವಿ. ಅದು 15ನೇ ತಾರೀಕು ಶಿವರಾತ್ರಿ ಇರೋದ್ರಿಂದ ನಾವು ಶಿವನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಹಾಡುಗಳಾಗಿರ್ಬೋದು, ಸುಗಮ ಸಂಗೀತ ಆಗಿರ್ಬೋದು ಅಥವಾ ಹರಿಕತೆ ಆಗಿರ್ಬೋದು, ಈ ತರ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನೇ ನಾವು ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಯಾಕಂದ್ರೆ ಅಲ್ಲಿ ಬಂದಂತ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಹಬ್ಬ ಆಚರಣೆ ಮಾಡ್ತಿರ್ತಾರೆ. ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಅನುಕೂಲ ಆಗಲಿ, ಅವರು ಸಹ ಒಂದು ಶಿವನ ಒಂದು ಆರಾಧನೆ ಮಾಡಲಿ ಅಂತ ನಾವು ಶಿವನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಅಹೋರಾತ್ರಿ ಅಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ದೇವಸ್ಥಾನದೊಳಗೆ ಆಗುತ್ತೆ. ಜಾಗರಣೆ ಇರುವಂತ ಭಕ್ತಾದಿಗಳು ಅಲ್ಲಿ ಬಂದು ತಮ್ಮ ಒಂದು ದೇವರ ಸೇವೆಯನ್ನ ಮಾಡಬಹುದು. ಅದೇ ರೀತಿ ನಾವು ಲಾಸ್ಟ್ ಟೈಮು ಕಡ್ಡಿರಾಂಪುರದಲ್ಲಿ ಎಲ್ಲ ಪಾರ್ಕಿಂಗ್ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ವಿ. ಈ ಸಲ ಮುಖ್ಯ ವೇದಿಕೆ ಅಂತ ಸುಮಾರು 20 ಎಕರೆ ನಾವು ಪಾರ್ಕಿಂಗ್ ವ್ಯವಸ್ಥೆಯನ್ನ ಮಾಡಿದ್ದೀವಿ. ಹಿಂದೆ ಏನು ಅವರು ಕಡ್ಡಿರಾಂಪುರದ ಹತ್ರ ನಿಲ್ಲಿಸ್ತಾ ಇದ್ರು, ಈಗ ವೇದಿಕೆವರೆಗೂ ವೆಹಿಕಲ್ನ ತಗೊಂಡು ಬರ್ಬೋದು. ಅಕಸ್ಮಾತ್ ಅದೆಲ್ಲ ಫಿಲ್ಅಪ್ ಆದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ಕಡ್ಡಿರಾಂಪುರದ ಹತ್ರ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಅಲ್ಲಿ ಅವರು ನಿಂತ್ಕೋಬೇಕಾಗುತ್ತೆ, ವೆಹಿಕಲ್ ಸ್ಟಾಪ್ ಮಾಡಬೇಕಾಗುತ್ತೆ. ಆಮೇಲೆ ಒನ್ ವೇ ಇರುತ್ತೆ. ಕಡ್ಡಿರಾಂಪುರ ಟು ಹಂಪಿ ಬಂದು ನೆಕ್ಸ್ಟ್ ಅವರು ಮತ್ತೆ ವಾಪಸ್ ಇದೇ ವೇಯಲ್ಲಿ ಬರುವಾಗಿಲ್ಲ. ಅವರು ಹಂಪಿ ಕಮಲಾಪುರ ವಯ ಕಮಲಾಪುರ ಹೋಗ್ಬೇಕಾಗುತ್ತೆ. ಮಾನ್ಯ ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿಗೆ ಮಾತ್ರ, ಯಾಕಂದ್ರೆ VIP ಪಾಸ್ ಇದು ಇರೋದ್ರಿಂದ